మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. పైన ఆల్ అని ట్యాప్ చేయండి. దీని ద్వారా మీరు మా యొక్క ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మారుతి టెక్ తెలుగు 45. ఈరోజు మనం 2వ తరగతిలోని 11వ లెసన్ గురించి తెలుసుకుందాం. 11వ లెసన్ ఏమిటో తెలుసా? ముత్యాల చెమ్మ చెక్క. ఏంటి 11వ లెసన్ పేరు? ముత్యాల చెమ్మ చెక్క. చూడండి, ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఎద్దుల బండి ఉంది. ఎద్దుల బండిలో ఏముంది? గడ్డి ఉంది. తర్వాత చూడండి, అక్కడ ఒక ఇల్లు ఉంది కదా. ఇల్లు చాలా బాగుంది కదా. చెట్లు ఉన్నాయి. అలాగే ఇంకేమేమి ఉన్నాయి చూడండి. ఒక కుక్క ఉంది. ఇక్కడ చూడండి, పిల్లలు ఏం చేస్తున్నారు? ఆటలు ఆడుతున్నారు కదా. ఏం ఆట ఆడుతున్నారు చూడండి. తిరుగుతూ చెమ్మ చెక్క ఆట ఆడుతున్నారు కదా. ఇక్కడ దానికి సంబంధించిన పాట ఇచ్చారు. దాన్ని ఎలా పాడాలో మనం చూద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం ఎలా పాడాలో చూద్దాం. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు వయ్యంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా సీతమ్మ చెయ్యి రాముడందుకోంగా సీతారాముల పెళ్లి చూసి వద్దాం రండి, మా ఇంట్లో పెళ్లి మళ్ళీ వద్దాం రండి. చాలా బాగుంది కదా పిల్లలు. మళ్ళీ నాతో కలిసి ఒకసారి పాడండి. అందరం కలిసి పాడదాం. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు వయ్యంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా సీతమ్మ చెయ్యి రాముడందుకోంగా సీతారాముల పెళ్లి చూసి వద్దాం రండి, మా ఇంట్లో పెళ్లి మళ్ళీ వద్దాం రండి. చాలా బాగుంది కదా పిల్లలు. తర్వాత మనం ఈ యొక్క హోంవర్క్ గురించి చూద్దాం, ఎలా చేయాలి ఏం కథ. అంతకంటే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. చూడండి, వినండి, మాట్లాడండి. పాఠంలోని గేయాన్ని రాగంతో పాడండి, అభినయించండి. ఇందాక చేశాం కదా. తర్వాత పాఠంలోని బొమ్మలలో పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి. ఇందాక చెప్పుకున్నాము కదా ముందే మనం. తర్వాత మీ స్నేహితులతో ఆటలాడేటప్పుడు పాడే పాటలు కొన్ని పాడండి. ఓకేనా పిల్లలు? మీరు ఆటలాడేటప్పుడు ఏమేం పాటలు పాడతారు? ఆ పాటలు పాడమంటున్నాడు. ఓకేనా? తర్వాత మీరు ఎప్పుడైనా అట్లు తిన్నారా? మీ అమ్మ అట్లు ఎట్లా వేస్తుందో చెప్పండి. తిన్నారా ఎప్పుడైనా అట్లు? అట్లు చాలా కమ్మగా ఉంటాయి కదా. అమ్మ రోజు మనకు చేసి పెడుతుంది. వెరీ గుడ్. తర్వాత మీకు నచ్చిన ఆట ఏది? అది ఎట్లా ఆడుతారు? చెప్పండి. మీకు నచ్చిన ఆట ఏది? ఎలా ఆడుతారు? చెప్పండి పిల్లలు. వెరీ గుడ్. కబడ్డీ. కబడ్డీ చాలా బాగుంటుంది కదా. ఖోఖో. ఖోఖో కూడా చాలా బాగుంటుంది. ఇంకేమేమి ఆటలు ఆడతారు? తొక్కుడు బిళ్ళ, తాడాట, ఇంకా చాలా రకరకాల ఆటలు ఉంటాయి కదా. తర్వాత చదవండి. కింది పదాలు చదవండి. గేమ్లో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటి కింద గీత గీయండి. ఏమంటాడు? కింద కొన్ని పదాలు ఇచ్చాడు, వాటిని చదివి గేమ్లో గుర్తించి వాటి కింద గీత గీయమంటున్నాడు. చూద్దామా? మొదటిది చెమ్మ చెక్క. చూడండి, చెమ్మ చెక్క ఎక్కడుందో పాఠంలో. చెమ్మ చెక్క చూడండి, ఇక్కడ ఫస్ట్ లైన్లో చెమ్మ చెక్క అనే పదం ఉంది. దీని కింద ఏం చేస్తారు? మీరు గీత గీయండి. తర్వాత ఇంకెక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ముత్యాల చెమ్మ చెక్క. ఇక్కడ కూడా మీరు గీత గీయండి. తర్వాత ఎక్కడ ఉంది? రత్నాల చెమ్మ చెక్క. ఇక్కడ కూడా అండర్లైన్ చేయండి. తర్వాత పగడాల చెమ్మ చెక్క. ఇక్కడ కూడా నీట్గా అండర్లైన్ చేయండి. ఇంకెక్కడ చూడండి, ఇంకెక్కడ లేదు కదా.
అక్కడికి అండర్లైన్ చేసి ఆపేసేయండి. తర్వాత ఇంకేం పదం ఉంది చూడండి, సీతమ్మ. సీతమ్మ అనే పదం ఎక్కడ ఉంది చూడండి. చూడండి ఇక్కడ, సీతమ్మ చెయ్యి రాముడందుకోంగా. సీతమ్మ అనే పదానికి అండర్లైన్ చేయండి. ఓకేనా పిల్లలు. తర్వాత పదం పందిరేయంగా. పందిరేయంగా ఎక్కడ చూడండి. చూడండి, పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా. ఇక్కడ కూడా అండర్లైన్ చేయండి. తర్వాత రంగులేయంగా. చూడండి, రంగులేయంగా అనే పదం ఎక్కడుందో చూడండి. ఇక్కడ రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా. ఇక్కడ కూడా నీట్గా అండర్లైన్ చేయండి. తర్వాత చెయ్యి. చెయ్యి ఎక్కడ చూడండి. సీతమ్మ చెయ్యి రాముడందుకోంగా. ఇక్కడ చెయ్యి అనే పదానికి అండర్లైన్ చేయండి. తర్వాత పోయంగా. చూడండి, పోయంగా ఎక్కడుందో, ఎక్కడుంది, ఇక్కడ చూడండి, అట్లు పోయంగా. ఇక్కడ ఏం చేశారు, అండర్లైన్ చేయండి. తర్వాత మనం కింది పదాలు చదవండి. మావత్తు, యావత్తు ఉన్న అక్షరాలకు 0 చుట్టండి. చూడండి, ఇక్కడ మావత్తు, యావత్తు ఉన్న అక్షరాలకు 0 చుట్టమంటున్నాడు. చూద్దామా. అమ్మ, గుమ్మి, తమ్ముడు, కొమ్ములు, దిమ్మీస, అమ్మాయి, కమ్మీలు, తుమ్మెద, నిమ్మకాయ, తుమ్ములు, కొయ్య, నెయ్యి, నుయ్యి, పొయ్యి, చిలుక్కొయ్య, ఉయ్యాల, వెయ్యి, గొయ్యి, అయ్య, కయ్యం. ఇక్కడ చూడండి, ఒత్తులు ఉన్న అక్షరాలకు మాత్రమే మనం 0 చుట్టాలి. ఇప్పుడు చూడండి, అమ్మ అనే పదం ఉంది. ఇందులో మాకు మావత్తు ఉంది. ఇక్కడ మనం మాకు 0 చుట్టాలి. అలాగే రెండవ పదం చూడండి, గుమ్మి. గుమ్మిలో మీకి మావత్తు ఉంది. ఇక్కడ కూడా 0 చుట్టండి. తర్వాత ఇక్కడ మళ్ళీ తమ్ముడులో మూకు మావత్తు ఉంది. దానికి 0 చుట్టండి. ఇక్కడ చూడండి, కొయ్య. ఇందులో యాకు యావత్తు ఉంది. ఇక్కడ కూడా 0 చుట్టండి. ఇలా ఒత్తు ఉన్న ప్రతి అక్షరానికి మీరు 0 చుట్టండి. ఓకేనా పిల్లలు. మావత్తు, యావత్తు ఉన్న అక్షరాలకు మాత్రమే. ఇక్కడ చూడండి, చిలుక్కొయ్య. ఇక్కడ కాకు కావత్తు ఉంది. ఇక్కడ కాకు కావత్తు ఉంది కదా. ఇక్కడ మీరు 0 చుట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఏంటి, మావత్తు ఉన్న అక్షరాలకు మాత్రమే, మావత్తు, యావత్తు ఉన్న అక్షరాలకు మాత్రమే 0 చుట్టమన్నాడు. ఓకేనా పిల్లలు. తర్వాత కింది పదాలలో గీత గీసిన అక్షరాల మధ్య తేడా గమనిస్తూ చదవండి. చూద్దామా. అమ్మ, అమ, కమ్మలు, కమలు, తమ్ముడు, తమ్ముడు, కొయ్య, కోయ, బియ్యం, బియ్యం, ఉయ్యాల, ఊయల. చూడండి, ఇక్కడ ఏం తేడా గమనించారు. ఇక్కడ మొదటి అక్షరాలు సరైన అక్షరాలు, రెండవ అక్షరాలు సరికాని అక్షరాలు. ఆ కింద గీత గీశారు చూసారా, మా కింద గీత గీశారు, ఇక్కడ మా కింద గీత గీశారు. ఎందుకంటే ఇక్కడ ఒత్తు లేదు, ఇక్కడ ఒత్తు ఉంది. ఒత్తు ఉన్నది సరైన వాక్యాలు, ఒత్తు లేనివి సరికాని వాక్యాలు. తేడా గమనించారా పిల్లలు. వెరీ గుడ్. తర్వాత కింది పేరా చదవండి. వాక్యాలలోని ఖాళీలు పూరించండి. ఏమన్నాడు, కింద ఒక పేరా ఇచ్చాడు, కింద వాక్యాలు ఇచ్చాడు, 1 2 3 4. వీటిలో ఖాళీలు ఇచ్చాడు. ఈ ఖాళీలను పూరించమంటాడు. ముందు చదివితే మనం ఇది పూరించగలం. చూడండి, శివ బడి నుంచి వచ్చాడు. ఆకలైతుంది, అన్నం పెట్టమని అమ్మను అడిగాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానని అమ్మ చెప్పింది. అంతసేపు తమ్ముడితో ఆడుకోమంది. శివ తమ్ముడితో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటికి అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది. పప్పు కలిపి పెట్టింది. అన్నం కమ్మగా ఉన్నది. శివ సంతోషంగా తిన్నాడు. చూడండి, ఇక్కడ మొదటి వాక్యం, శివ డాష్తో ఆడుకుంటున్నాడు. చూడండి, నేను రాశాను జవాబు, తమ్ముడితో ఆడుకుంటున్నాడు. చూద్దాం ఎక్కడ ఉంది. చూడండి, ఇక్కడ శివ తమ్ముడితో ఆడుకుంటున్నాడు. చూసారా వాక్యంలో, ఇక్కడ తమ్ముడు ఉంది కదా, తమ్ముడితో ఆడుకుంటున్నాడు. తర్వాత ఏముంది చూడండి, అమ్మ డాష్ వేసిన అన్నం తెచ్చింది. అమ్మ ఏం తెచ్చింది, అమ్మ ఇక్కడ చూడండి, అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది. చూడండి,
అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది. ఇక్కడ నెయ్యి రాయండి. తర్వాత అన్నం కమ్మగా ఉన్నది. చూడండి, ఇక్కడ అన్నం కమ్మగా ఉన్నది. ఇక్కడ కమ్మ అని రాసేయండి. తర్వాత 4వది, శివ సంతోషంతో తిన్నాడు. ఖాళీలో నేను పూరించాను కదా సంతోషంతో తిన్నాడని. ఇక్కడ చూడండి, శివ సంతోషంతో తిన్నాడు. ఖాళీలో ఏం రాస్తాడు? తిన్నాడు రాయండి. తర్వాత కింది వాక్యాలు తప్పులు లేకుండా ధారాళంగా చదవండి. ఆదివారం అరుణ ఆడుకుంటుంటే అమ్మ రమ్మని పిలిచింది. ఎందుకు అని అడిగింది. నిమ్మకాయలు తేవడానికి అన్నది. ఎందుకు అని అడిగింది. పులిహోర చేయడానికి అన్నది. పులిహోర తింటే ఎంతో కమ్మగుంటుందో. ఏమంటుంది? పులిహోర తింటే ఎంత కమ్మగుంటుందో. తర్వాత కింది వాక్యాలలో సరైన పదం ఉంచి రాయండి. చూద్దామా, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు. ఆ పదాలను కింది ఖాళీలలో సరైన పదాలు నింపమంటున్నాడు. చూద్దాము, నేను నింపాను చూడండి. అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటారు. సరైన వాక్యమే కదా. అమ్మకు అమ్మ ఏమవుతుంది? అమ్మమ్మ. తర్వాత నాన్నకు అమ్మను ఏమంటారు? చూడండి, నాన్నకు అమ్మను నాన్నమ్మ అంటారు. కరెక్టే కదా, వెరీ గుడ్. తర్వాత నాన్నకు నాన్నను తాత అంటారు. తర్వాత డాష్ అంటే నాన్నకు తమ్ముడు. నాన్నకు తమ్ముడు ఎవరు? చిన్నాన్న నాన్నకు తమ్ముడు అవుతాడు కాబట్టి ఇక్కడ చిన్నాన్న రాయండి. చిన్నాన్న నాన్నకు తమ్ముడు. తర్వాత కింది ఒత్తు అక్షరాలకు గుణితాలు రాయండి. అవి ఉండే పదాలు రాయండి. ఇంతకుముందు లెసన్లో లాగానే ఇక్కడ మాకు యాకు గుణితం రాయండి. అవి ఉండే పదాలు రాయమంటున్నాను. చూడండి, నేను పదాలు రాశాను. అమ్మాయి, నెయ్యి, కొమ్ములు, తుమ్మెద, అమ్మ, ఉయ్యాల, పొయ్యి, తమ్ముడు, కొయ్య, గొయ్యి, అయ్య, తుమ్ములు. ఈ విధంగా రాసుకోవచ్చు. ఇంకేమైనా పదాలు వస్తే కూడా మీరు పక్కకు రాసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? తర్వాత కింది గళ్ళలోని అక్షరాలతో కొన్ని పదాలు ఏర్పడతాయి. వాటిని కింద గీతలలో రాయండి. ఎక్కువ పదాలు రాసిన వారు విజేతలు. ఏమన్నాడు? ఇక్కడ ఒక పోటీ కూడా పెడుతున్నాడు. ఏంటది? ఎవరైతే ఎక్కువ పదాలు రాసాలో వాళ్ళు మాత్రమే విజేతలు అని చెప్తున్నాడు. మీ పాఠశాలలో పోటీ పెట్టినప్పుడు ఇందులో పాల్గొనండి. చూడండి, ఇక్కడ నేను రాశాను పదాలు. ఒక 14 పదాలు ఉన్నాయి కదా, అంతవరకు రాశాను. కర్ర, దేశం, నిన్న, రవ్వ, అమ్మ, మాయం, అవ్వ, తొర్ర, అయ్య, బువ్వ, ముద్ద, కొమ్మ, నిలయం, కొయ్య. ఈ విధంగా రాశాను. తర్వాత కింది వాక్యాలు చదవండి, జవాబులు రాయండి. ఇట్లాంటి మరికొన్ని రాయండి. ఏమన్నాడు? కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడు, వాటికి జవాబులు రాయమంటున్నాడు. అలాంటివి మరికొన్ని రాయమంటున్నాడు. చూద్దామా. పచ్చని కిరీటం పెట్టుకుంటుంది, కూరలల్ల నేనే రాణినంటుంది. ఏమిటది? పచ్చని కిరీటం పెట్టుకునేది ఏమిటి? వంకాయ. వంకాయ కూరలలో రాణి అంట. తర్వాత బౌబౌ అంటుంది, ఇంటికి కాపలా ఉంటుంది. ఏమిటది? చెప్పండి. కుక్క. చూడండి, నేను రాశాను ఇక్కడ. తర్వాత మనం రాయాలి కొన్ని వాక్యాలు. పొడుపు కథ. చూడండి, ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో నీరు. ఏమిటది? ఆకాశంలో ఉంటుంది, అందులో చెంబు ఉంటుంది, అందులో నీరు ఉంటుంది. చూడండి, ఏమిటది? టెంకాయ. వెరీ గుడ్, నేను రాశాను చూడండి, అలాగే రాసుకోండి. తర్వాత ఆకాశంలో 60 అర్రలు, అర్రకు సిపాయి. ఏమిటది? తేనెటెట్టు. తేనె పట్టుకు అర్రలు ఉంటాయి, ప్రతి అర్రకు తేనెటీగ ఉంటుంది కదా, దాన్ని అలా అంటారు. తర్వాత సృజనాత్మకత. మీకు తెలిసిన పక్షులు బొమ్మలు సేకరించండి. ఏమన్నాడు? మీకు తెలిసిన పక్షుల బొమ్మలు సేకరించమంటున్నాడు. వాటి పేర్లు రాయండి. ఇక్కడ బొమ్మలు అతికించండి సేకరించి. అలాగే కింద డబ్బాలో వాటి పేర్లు రాయండి. ఇక్కడ డబ్బాలలో వాటి పేర్లు రాయండి. ఇక్కడ బొమ్మలు అతికించండి. తర్వాత ఏమంటున్నాడు? వాటి పేర్లు రాయండి. మీకు నచ్చిన ఒక పక్షి గురించి రాయండి. అందులో మీకు నచ్చిన ఏదో ఒక పక్షి గురించి ఇక్కడ 1, 2, 3, 4, 5 లైన్లలో రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు? తర్వాత మనం మరొక మంచి లెసన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.